హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ముందైతే అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఇంటి దగ్గర అయితే హోలీ ముందు రోజు కాముడైతే కాల్చారు. దానికోసం ముందైతే ఇలా డబ్బులతో ఇంటింటికి వచ్చి డబ్బులైతే కలెక్ట్ చేశారు బ్యాండ్ వాళ్ళ కోసం అని. నెక్స్ట్ అయితే కాముడు కలవడం కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గర అయితే ఇలా అయితే హోలీ ముందు రోజు అయితే సెలబ్రేట్ చేశారు. ఎలా జరిగిందో మీరు చూడండి. ఇలా అయితే అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసి కాముడైతే కాల్చారు. మీ దగ్గర కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే హోలీ సెలబ్రేషన్స్ కోసం ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో చూస్తుంటే మీకు మధ్యలో విలేజ్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. మేమైతే హోలీ సెలబ్రేషన్స్ కోసం ఒక 1.5 hour జర్నీ చేసి అయితే వెళ్ళాము. ఏ ప్లేస్కి వెళ్ళామో లాస్ట్లో చెప్తాను, వీడియో కంప్లీట్గా చూడండి. ఫైనల్లీ మనం రావాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే పిల్లలు హోలీ ఆడుతున్నారు. ఇంకా మేమైతే వెళ్ళాక టీ తాగేసి వచ్చిన పని అయితే స్టార్ట్ చేసాము. పోలే నేను అజో నీకోసం మహదే வருது வருது அவங்க நிறையவே விட மாட்டாங்க. మీరిద్దరు ఇప్పుడు హల్దీ ఫంక్షన్ లో ఉన్నట్టు அந்த பக்கெட் நிறையவே நிறையாது. இல்ல నార్మల్ హీట్ వేడి ఉంది అన్నారు అన్న కింద చూస్తా. అచ్చో
எங்க பாய் போச்சு சுத்தி விளையாண்டுட்டு இருக்காங்க. ஏய் భార్గవి చాలు. தண்ணி போகாது. அங்க பூரம் செடி முளைச்சிருச்சுல அது. అదే అందరూ నానుతూనే ఉన్నారు మా సార్ ఎండి ఇంకా మా హోలీ అయితే 3 hours తర్వాత ఫ్రెష్ అయిపోయి లంచ్కి అయితే బయట హోటల్కి వెళ్ళాము. ఇక్కడ ఫేమస్ హోటల్ అరోమా. ఈ హోటల్కి అయితే వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అది కాదు చిన్నగా ఉంది ఇది. ఎవరికైనా ఈ చెట్టు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ముట్టుకుంటే ముడుచుకుంటుంది. ఈ హోటల్లో అయితే ఉంది. మేమందరం అయితే ట్రైల్ చేసాము. వచ్చినారా చేయలేడుకోమంటే ఏమంటారు? రాబిట్ అంటారు. రాబిట్ కుందేలు పోతే ఏమంటారు? అది చూడ ఎంత పొక్క ఇస్తాను. వేడికి చల్లగా ఉండాలని దాంట్లో అన్నీ చూడు. హ్యాండ్స్ వాష్ చేసుకుంటుండు మా హస్బెండ్. ఇంకా హోటల్ లోపలికి అయితే వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 4 o'clock అయింది. ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అయింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తాను అన్నాను. మేమైతే గౌరవరం విలేజ్కి అయితే వెళ్ళాము. వర్గల్ దగ్గరలో ఉంటుంది విలేజ్ అనేది. అక్కడైతే మేము 5 years వరకు ఉన్నాము. ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉంటారు. మా హోల్ డే ఆఫ్ హోలీ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.